హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో డిజైనర్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను. ఈ మోడల్లో ఉంటుంది. చేతులు ఉండవు, కింద ఫ్రిల్స్ వస్తాయి, చెస్ట్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి, భుజాల దగ్గర స్ట్రిప్ వస్తుంది. 7 ఇయర్స్ బేబీకి సరిపోయలేను. ఇవి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఈ ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, కింద ఫ్రిల్స్ ఒక 5 ఇంచెస్, వేస్ట్ దగ్గర నుంచి కింద పొడవు వచ్చేసి ఈ 5 ఇంచెస్ బాడీ మైనస్ చేసుకుంటే 20 ఇంచెస్ వస్తుంది. నేను తీసుకుంది ఆర్గాన్జా క్లాత్ అండి. దీనికి ఒక క్రేప్ లైనింగు, కాటన్ లైనింగు తీసుకున్నాను. 2 లైనింగ్స్ వస్తాయి. ఆర్గాన్జా మీద వర్క్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్. 4 మడతలు వేసుకున్నాను. దీనికి హుక్స్ పట్టీలు ఏమి ఉండవు, అవసరం లేదు, ఈజీగా ఎక్కేస్తుంది, వేసేయచ్చు. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, కింద ఒక లైన్ గీసుకున్నాను చూడండి, వేస్ట్ కట్ చేయడం కోసం, స్టిచ్చెస్ కోసం. ఒక 10 ఇంచెస్ లెంత్ తీసుకొని లైన్గా ఒక గీత గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం ఒక గీత. షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్. సగం 6 ఇంచెస్ అవుతుంది కదా, నేను 1 ఇంచ్ తగ్గించేసి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇది నెక్ డీప్ కోసం. నెక్ డీప్ కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక మడత వరకు చూసుకొని ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. దీనికి నెక్ ఏమి ఉండదు, కానీ ఒక ఐడియా కోసం గీసాను అంతే. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 22 కదా, 4వ భాగం వచ్చేసి 5.5. ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకున్నానండి. 6 ఇంచెస్ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసాను. పైన ఎంత వదిలేము, 5 ఇంచెస్ పెట్టాం కదా షోల్డర్ దగ్గర, అదే మార్క్ కింద చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం షోల్డర్ దగ్గర ఎంత అయితే పెట్టామో షోల్డర్ మార్క్ నుంచి కింద వరకు అలాగే అంతే లెంత్తో ఒక లైన్ గీత గీసుకోవాలి. ఈ 2 లైన్లు కూడా గీసుకోవాలి. నేను చెస్ట్ ఎంత పెట్టాను, వేస్ట్ కూడా అంతే వదిలాను, ఎందుకంటే వెనక స్ట్రిప్ కుడతాను. లూజ్ ఉంటే కొంచెం టైట్ చేసుకోవచ్చు, తర్వాత టైట్ అయినా కానీ లూజ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. దీనికి రౌండ్ కలుపుతాను ఫ్రిల్స్ కింద, అందుకని లూజ్ చేసుకోవటం అనేది కుదరదు. చెస్ట్ దగ్గర అయితే కుదురుతుంది. ఫ్రాక్ అయినా బ్లౌజ్కైనా సైడ్ ఒక 1.5 ఇంచ్ ఇలా పైకి కట్ చేసుకోవాలి. షేప్ నీట్గా వస్తుంది. బ్లౌజ్కైనా ఫ్రాక్కైనా బాడీ కట్ చేసేటప్పుడు సైడ్కి అలా కట్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు నెక్ ఉండదు, షోల్డర్స్ ఏమి ఉండవు కాబట్టి నేను ఇది కట్ చేసుకుంటున్నాను. నెక్ షోల్డర్స్ ఏమీ ఉండవు. కింద ఒక లైన్ గీసుకున్నాను. నెక్ మార్కుని బట్టి ఒక లైన్ గీసుకున్నాను. ఆ లైన్ ప్రకారం కట్ చేసుకోవడమే. షోల్డర్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనకి స్ట్రిప్ ఎక్కడ వస్తుందో ఒక ఐడియా కోసం అనమాట. స్ట్రిప్ ఎక్కడ కుట్టాలో తెలియాలి కదా, దానికోసం. సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఒక నాటు పెట్టుకున్నాను. కాటన్ లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు సాటిన్ లైనింగ్. సాటిన్ కూడా అంతే, సేమ్ కాటన్ది పెట్టేసుకొని కాటన్ కట్ చేసాం కదా, ఆ పీసెస్ డైరెక్ట్ దీని మీద పెట్టుకొని కట్ చేసుకోవడమే. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే బెస్ట్. సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే. తర్వాత ఆర్గాన్జా క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని కట్ చేసుకున్నాను.
ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం నడుము దగ్గర ఫ్రిల్స్ పెడతాను చూడండి, దానికోసం కాటన్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఇది 4 ఫోల్డింగ్లు పెట్టుకోవాలి. 4 మడతలు వేసుకొని కింద ఎంత వస్తుంది, 20 ఇంచెస్ వస్తుంది. ఆ 20 ఇంచెస్లో 5 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం పోతుంది కాబట్టి 15 ఇంచెస్. ఆ 15 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకు, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచెస్కి పోతుంది నడుం దగ్గర, ఒక 1 ఇంచ్ ఏమో కింద మడత పెట్టుకోవడానికి సరిపోతుంది. మొత్తం 16.5 రావాలి. 16.5 దగ్గరికి మడత పెట్టుకొని కట్ చేసుకోవాలి. దీన్ని పెట్టికోట్ మోడల్లో కట్ చేసుకుంటాను. మొత్తం రౌండ్ వచ్చేసి వేస్ట్ దగ్గర 22. ఈ 8 మడతలు వచ్చినాయి. 22ని 8తో డివైడ్ చేస్తే 2.75 వచ్చింది. నేను 3.5 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే స్టిచ్చెస్ పోతాయి. అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు లూజ్ అయితే. తగ్గితే పెట్టుకోలేం కదా, మళ్ళీ తగ్గితే కష్టం కదా, అందుకని. ఈ పైన ఒక 3.5కి కింద ఒక 3.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ 2 మార్కులు కట్ చేసేసుకోవాలి. పైన ఫోల్డింగ్ వచ్చింది కదండి, అవి కట్ చేసేసుకోవాలి. ఇవి స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం కొలిసాం కదా, క్రాస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది. అదిగో చూసాం కదా, చూసుకుంటే తెలుస్తుంది. ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి. రెండింటికి అంతే. అలా చూసుకొని ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు శాటిన్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేస్తున్నాను. ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఫోల్డింగ్ అంతా మన వైపు ఉండాలి. ఓపెనింగ్స్ అన్నీ ఎదురు వైపు వదిలేసుకోవాలి. ఏది కట్ చేసినా ఇలాగే అలవాటు చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 22, 4వ భాగం వచ్చేసి 5.5. 5.5కి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6 ఇంచెస్ దగ్గర పైన మార్క్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి 20 ఇంచెస్కి మార్క్ చేశాను. లైనింగ్ వచ్చేసి 20 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్గాంజా వచ్చి 4 మడతలు వేసుకున్నాను. ఫ్రిల్స్కి కొంచెం క్లాత్ వదిలేసుకుని మిగతాది కట్ చేసుకున్నాను. ఫ్రిల్స్ కోసం కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఈ మిగిలిన క్లాత్ని మన లెంత్కి సరిపడా కట్ చేసుకోవాలి. మొత్తం లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. 20 ఇంచెస్కి ఒక 5 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి. అందుకని ఒక 5 ఇంచెస్ తగ్గించి కట్ చేసుకోవాలి. అప్పుడు 15 అవుతుంది. 15 ఇంచెస్కి మళ్ళీ స్టిచ్చెస్ కోసం వదిలిపెట్టుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే 1 ఇంచు. 15కి 1 ఇంచ్ కలుపుకుంటే 16 ఇంచెస్. ఇప్పుడు మొత్తం లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. జరిగిపోకుండా 4 మడతలు నీట్గా పెట్టుకొని సమానంగా కింద సమానంగా చూసుకోవాలి. పైన కూడా సమానంగా చూసుకొని 16 ఇంచెస్ దగ్గర అక్కడక్కడ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. అంతేనండి, అయిపోయింది కటింగ్. ఇప్పుడు ఫ్రిల్స్ కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ వచ్చేసి 5 ఇంచెస్ షోల్డర్ దగ్గర వస్తాయి కదా, చెస్ట్ దగ్గర, అవి 5 ఇంచెసే. కింద పెట్టే ఫ్రిల్స్ కూడా 5 ఇంచెస్ సేమ్. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఒకసారి టేప్తో కొలుసుకొని ఎంత ఎక్స్ట్రా ఉంటే అంతా కట్ చేసేయాలి. ఫ్రిల్స్కే ఎక్కువ క్లాత్ పడుతుంది. ముందే ఫ్రిల్స్ కోసం సపరేట్ చేసేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రాకు. ఇంక మిగతా క్లాత్ కూడా ఇప్పుడు కట్ చేసిన క్లాత్ని బట్టి కట్ చేసేసుకోవడమే.
ఫ్రిల్స్ కోసం వదిలిపెట్టాను చూడండి క్లాత్. ఆ క్లాత్ మొత్తం నీట్గా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసాం కదా, ఆ పీస్ దాని మీద పెట్టుకొని దాని ప్రకారం కట్ చేసుకోవడం. సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. మిగతా క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓ మంచి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంతేనండి ఫ్రాక్ కటింగ్. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.